చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది రోడ్లు గానీ, అభివృద్ధి గానీ ఎట్లా? చాలా చాలా క్లాస్ ఉంది, చాలా అభివృద్ధి, చాలా చాలా క్లాస్ ఉంది. ఇదివరకు అయితే రోడ్లు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు చాలా క్లాస్ ఉంది, అభివృద్ధి చాలా బాగుంది. మారుమూల గ్రామం గానీ, పల్లెటూరులో గానీ ఎక్కడైనా సరే ఎవరు అనుకున్నా సరే చంద్రబాబు నాయుడు గ్రేట్. ఇప్పుడు గతంలో మీరు చూసారు శాంతి భద్రతలు గానీ, లా అండ్ ఆర్డర్ గానీ ఎట్లా? అప్పుడు విపరీతంగా ఉండేది. రౌడీజం, గూండాయిజం, ఎవరు వినియోగ శక్తి లేదు, ఎక్కడ ఏది ఇది లేదు. ఇప్పుడైతే చాలా క్లాస్ గా ఉంది, ప్రశాంతంగా ఉంది. శాంతి భద్రతల విషయం గానీ, పోలీస్ ప్రొటెక్షన్ గానీ అన్ని విధాలుగా చాలా అభివృద్ధి ఉంది. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం. ఇది ఎట్లా ఉంది బాబా? గతంలో జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసేశాడు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు రాగానే పెట్టడంలోని ఒక స్టూడెంట్స్ గానీ, ఒక పేద ప్రజలు గానీ ఎట్లా? స్టూడెంటే కాదండి, పేద ప్రజలు కూలీ నాలి పని చేసుకునే వాళ్ళు 3 పూటలు చక్కగా హాయిగా ప్రశాంతంగా భోజనం చేస్తున్నారు. అది వాళ్ళు కడుపుంటే అదంత ఆరోగ్యం, అంత ఇది. ఈ రోజు చాలా హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఇప్పుడు తల్లికి వందనం ఎంతమంది పిల్లలకు ఉన్నారు? పిల్లలకి వేస్తారు. తల్లిదండ్రులు ఎలా ఫీల్? ఒక మాట చెప్తాను, మనం ఇది వరకు అంతా మనకు అప్పుల పాలు చేసి వెళ్ళిపోయిన తర్వాత అది కవర్ చేసుకుని వస్తూ గ్రామాల రోడ్లు అభివృద్ధి అన్ని చెందుకుంటూ వస్తూ చెయ్యాలంటే చాలా కష్టం కదండి. ఏదైనా వన్ బై వన్ చేసుకుని వెళ్తారు. మళ్ళీ జగన్ నేనే వచ్చేస్తాను అంటున్నాడు, అది ముమ్మాటికి జరగదు.